నెల్లూరు జిల్లా జలదంకి మండలం కోదండరాంపురంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మద్యం దుకాణం నిర్మాణాన్ని అక్కడి మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్, మొత్తానికి నెల్లూరు జిల్లాలో మహిళలైతే మద్యం దుకాణాల నిర్మాణాలపైన తిరగబడ్డ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, చెప్పండి. ఒకవైపు ప్రభుత్వం బ్రాండ్స్ రేట్స్ తగ్గించి మద్యం ప్రియులను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు మహిళలు అడ్డుకున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. సో జరిగిన ఘటనపై పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ రాజశ్రీ. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఘటన అత్యంత అయితే మహిళల చైతన్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రధానంగా జలదింకి మండలం బ్రాహ్మణ కాకలో 2 మద్యం దుకాణాలు ఉన్నాయి. అక్కడ సరైనటువంటి సేల్స్ లేకపోవడంతో ఎవరైతే ఆ మద్యం దుకాణం వ్యాపారం నిర్వహించేవారు వాళ్ళ సెంటర్ ను మార్చాలనుకున్నారు. దాన్ని అదే మండలంలో మరొక ప్రాంతం కోదండరాంపురం అనే గ్రామంలో ఒక పర్మిట్ షాప్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఆ షాపు నిర్వహించేందుకైతే ఆ ప్రయత్నం ఏదైతే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఇది గ్రహించినటువంటి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఆ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అయితే ఇక్కడ కానీ మద్యం షాప్ గా నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదంటూ కూడా వారు పట్టుబట్టిన పరిస్థితి. అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులకి మహిళలకి మధ్య కూడా తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ మద్యం షాప్ నిర్మాణం ఏదైతే ఉందో దాంట్లో గ్రామానికి సంబంధించినటువంటి మరికొందరు దానికి మద్దతు తీయడము, ఇటు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున మహిళలు అక్కడికి చేరుకుని ఆ మద్యం దుకాణం నిర్వహణ ఏదైతే ఉందో అక్కడ నిర్మాణాన్ని మాత్రం వాళ్ళు ఆపుదల చేసేందుకైతే మాత్రం ఈ రోజు వరకు అయితే సక్సెస్ అయ్యారు. దీంట్లో అయితే ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ పర్మిట్ షాప్ లాగా ఏర్పాటు చేసి అంటే ఒక మినీ బార్ లాగా ఏర్పాటు చేసి నిర్మాణాన్ని చేపట్టేదానికి మాత్రం వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఒక నెల రోజుల క్రితం మద్యం సేవించేందుకు వెళ్లి తిరిగి వస్తూ అదే గ్రామానికి చెందినటువంటి 2 వ్యక్తులు దుర్మరణం చెందారు గ్రామం సమీపంలోనే. ఈ ఘటనలన్నిటి కూడా మహిళలు గుర్తు చేసుకుంటూ అంటే కొద్ది రోజుల క్రితమే ఇలాంటి ఘటన మా గ్రామంలో చోటు చేసుకున్నది. మళ్ళీ ఇక్కడ కానీ మద్యం షాప్ ఏర్పాటు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున ఎన్ని ఘోరాలు చూడాల్సి ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు చూడాల్సి ఉంటుందో. అయితే ప్రధానంగా ఏదైతే బస్సు దిగేటటువంటి కూడలు ఉంటది, ఆ బస్సు దిగే కూడల నుంచి గ్రామానికి నడిచి వచ్చేటటువంటి మార్గంలో ఈ మద్యం షాప్ నిర్మాణం కానీ చేపడితే అక్కడ మహిళలకు భద్రత ఎలా ఉంటుందంటే కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఆ మద్యం షాపు ఏర్పాటునైతే తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పటికీ అక్కడ మద్యం షాప్ నిర్మాణం అనేది అయితే ఉందో అది కరెక్ట్ కాదు. దీని పట్ల జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో మద్యం షాపులకి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు సరైనటువంటి లొకేషన్ లో ఇస్తున్నామా లేదా, గ్రామస్తులకు అభ్యంతరం ఉందా లేదా అంటే వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అక్కడ పర్మిషన్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు ఈ మామూలు మత్తులో జోగుతారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం మహిళల్లో వచ్చిన చైతన్యం ఖచ్చితంగా దీన్ని శుభపరిణామంగా తీసుకోవాలి. ఇక్కడ నెల్లూరు జిల్లాకి మా మద్యం అంటే నాటు సారాపై యుద్ధం చేసినటువంటి రోచమ్మ లాంటి తొలి మహిళ ఎవరైతే ఉన్నారో ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ ని వణికించింది రోచమ్మ. అలాంటి రోచమ్మ లాంటి మహిళలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మద్యం దుకాణాన్ని నిలుపుదల చేయడంలో కోదండరాంపురం మహిళలు తీసుకున్నటువంటి చొరవ అయితే మాత్రం అభినందనీయమంటూ కూడా పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వారిని అభినందిస్తున్న పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ చరిత్. బర్లు పెట్టుకోవచ్చు కదా, బర్లు